హలో హాయ్ అందరికీ. ఈరోజు మేము నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. మేము పెట్టి 5 రోజులు అవుతుంది వినాయకుడిని. అందుకోసమే 5th డే నిమజ్జనం చేయాలని అనుకున్నాం కాబట్టి యాజ్ టీజ్గా రోజు చేసే విధంగానే మార్నింగ్ లేసి నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది. మళ్ళీ వినాయకుడిని నిమజ్జనం చేసే ప్లేస్ దగ్గర కొంచెం దూరంగా మళ్ళీ పూజలు చేసాము. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ సారి దేవునికి మంచిగా మొక్కి మేము ఏవైతే కోరికలు కోరుకున్నామో అవన్నీ నెరవేరాలని అనుకుంటూ మళ్ళీ మంచిగా చక్కగా దేవుణ్ణి నిమజ్జనం చేయాలని వాళ్ళ ఇంటికి పంపించాలనేసి మా మింటూ కూడా చాలా ఆతృతగా మంచిగా చాలా భక్తితోని పూజలు చేశాడు. చివరిగా మా మింటూ క్రేన్లో దేవుణ్ణి పెట్టి నిమజ్జనం చేయాలని అనుకున్నాడు. అందుకోసమని ఊకే క్రేన్ వాటర్ అని చెప్తూ ఉన్నాడు. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं. तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मन. నిమజ్జనం అయితే చాలా చక్కగా జరిగింది. తర్వాత మేము తెచ్చిన పులిహోర ప్రసాదం అందరికీ పంచిపెట్టాము. ఎందుకంటే ప్రసాదం ఇస్తేనే పుణ్యం దక్కుతుంది. 10 మందికి అన్నం పెడితేనే చాలా మంచిది. తర్వాత మా మింటూ క్రేన్ని చూస్తాను, జేసీబీని చూస్తాను అని అంటే పెద్ద విగ్రహము క్రేన్లో పెడుతుంటే చూద్దామనేసి అందరం వెళ్ళాము. మంచిగా నిమజ్జనం చేశారు. చాలా హడావిడి ఏం కనిపించలేదు. మేము కొంచెం టైంకి వెళ్ళాం కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.